దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట నవంబర్ 27న రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని, ఆ సమయంలో నిరాయుధుడైన హిడ్మా సహా 6గురిని పోలీసులు హత్య చేశారని వికల్ప్లో పేర్కొన్నారు. అనంతరం ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడని కట్టుకతల్లారని లేఖలో తెలిపారు. ఈ మేరకు హిడ్మా, శంకర్ ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. హిడ్మా హత్యకు కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ కాంట్రాక్టరే కారణమని ఆరోపించారు. మనీష్ కుంజాం, సోనీ చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన వికల్ప్ అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరని స్పష్టం చేశారు. పోలీసులతో దేవ్జీ, రాజిరెడ్డి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పేర్కొన్నారు. హిడ్మా ఎన్కౌంటర్కు దేవ్జీ కారణమన్న మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజా ఆరోపణలను ఖండించారు. విజయవాడలో అరెస్టైన కామ్రేడ్లకు ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు సహాయం చేయాలని వికల్ప్ కోరారు.